నమస్కారం. భారత స్వాతంత్రోద్యమంలో పత్రికలు అనేవి కీలకమైన పాత్ర పోషించినాయి. ఇందులో దేవేంద్రనాథ్ ఠాగూర్ ఇండియన్ మిర్రర్ అనే పత్రికను స్థాపించాడు. దేవేంద్రనాథ్ ఠాగూరు ఇండియన్ మిర్రర్ అనే పత్రికను స్థాపించాడు. శిశిర కుమార్ ఘోష్ అమృత బజార్ అనే పత్రికను స్థాపించాడు. శిశిర కుమార్ ఘోష్ అమృత బజార్ అనే పత్రికను స్థాపించాడు. బంకిం చంద్ర చటర్జీ బంగోదర్శన్ అనే పత్రికను స్థాపించాడు. బంకిం చంద్ర చటర్జీ బంగోదర్శన్ అనే పత్రికను స్థాపించాడు. జి సుబ్రహ్మణ్యం అయ్యర్ ఎం వీర రాఘవాచారి ది హిందూ స్వదేశీ అనే పత్రికలను స్థాపించారు. తిలక్ బాలగంగాధర తిలక్ కేసరి మరాఠీ అనే పత్రికలను స్థాపించారు. కేసరి మరాఠీ అనే పత్రికలను బాలగంగాధర్ తిలక్ స్థాపించాడు. ఎస్ఎన్ బెనర్జీ సంజీవని బెంగాలీ అనే పత్రికలను స్థాపించాడు. ఎస్ఎన్ బెనర్జీ సురేంద్రనాథ్ బెనర్జీ సంజీవని బెంగాలీ అనే పత్రికలను స్థాపించాడు. లిట్టన్ దేశ భాషా పత్రికలను స్వేచ్ఛను హరిస్తూ ప్రాంతీయ భాషా పత్రికల చట్టం చేశాడు 1878 సంవత్సరంలో. భారతదేశంలో పత్రికల మీద ఆంక్షలు విధిస్తూ లిట్టన్ ప్రభువు ప్రాంతీయ భాషా పత్రికల చట్టాన్ని చేయడం అనేది చేశాడు 1878 సంవత్సరంలో. రిప్పను దాన్ని రద్దు చేయడం అనేది జరిగింది. మన భారతదేశంలో భారత జాతీయ కాంగ్రెస్ కంటే ముందు స్థాపించినటువంటి రాజకీయ సంస్థలు భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1838 సంవత్సరంలో బెంగాల్ భూస్వాముల సంఘం స్థాపించబడింది. భారతదేశంలో స్థాపించబడిన మొట్టమొదటి రాజకీయ సంఘము బెంగాల్ భూస్వాముల సంఘము. దీనిని 1838లో బెంగాల్కు చెందినటువంటి బెంగాల్, బీహార్, ఒరిస్సాలకు చెందిన కొంతమంది జమీందారులు తమ హక్కుల కొరకు స్థాపించారు. ఆ తర్వాత 1851 సంవత్సరంలో కలకత్తాలో బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించారు. బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించారు. దీనిని దేవేంద్రనాథ్ ఠాగూరు మరికొందరు కలిసి ఈ సంస్థను స్థాపించడం అనేది జరిగింది. 1866 సంవత్సరంలో దాదాబాయి నౌరోజీ మొదటి భారత రాజకీయ సంఘాన్ని లండన్లో స్థాపించాడు. మొదట భారతీయ రాజకీయ సంఘాన్ని లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ అని చెప్పేయడం అనేది జరుగుతుంటుంది. చాలా ఇంపార్టెంట్. దాదాబాయి నౌరోజీ 1866 సంవత్సరంలో దాదాబాయి నౌరోజీ మొదటి భారత రాజకీయ సంఘాన్ని స్థాపించారు. దాన్ని ఈస్ట్ ఇండియా అసోసియేషన్ అంటారు. ఈ సంస్థను లండన్లో స్థాపించాడు. హెచ్ఎన్ చిప్లుంకర్ మహాదేవ గోవిందరనడేలు 1870లో పూనా సార్వజనిక సభను స్థాపించారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 1870 సంవత్సరంలో పూనా సార్వజనిక సభను మహాదేవ గోవిందరనడే మరికొందరితో కలిసి ఈ సంస్థను స్థాపించాడు. 1876 సంవత్సరంలో సురేంద్రనాథ్ బెనర్జీ కలకత్తాలో ఇండియన్ అసోసియేషన్ అనే ఒక సంస్థను స్థాపించారు. ఆ తర్వాత మద్రాస్ మహాజన సభ 1852 సంవత్సరంలో స్థాపించబడింది. మద్రాసు మహాజన సభ. బొంబాయి ప్రెసిడెన్సీ అసోసియేషన్ను 1885 సంవత్సరంలో ఫిరోజ్ షా మెహతా, కేటీ తెలంగ్, బద్రుద్దీన్ త్యాబ్జీలు కలిసి స్థాపించారు. బద్రుద్దీన్ త్యాబ్జీలు బొంబాయి ప్రెసిడెన్సీ అసోసియేషన్ అనే సంస్థను 1885 సంవత్సరంలో ఫిరోజ్ షా మెహతా, కేటీ తెలంగ్, బద్రుద్దీన్ త్యాబ్జీలు స్థాపించారు. ఆ తర్వాత 1885 సంవత్సరంలో ఏఓ హ్యూమ్ భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించారు. ఎందుకంటే భారతదేశంలో వివిధ పట్టణాలలో వివిధ రాజకీయ సంఘాలు స్థాపించబడి బ్రిటిష్ వారికి వ్యతిరేక ఉద్యమాలు నిర్వహిస్తున్నాయి. ఆనాడు భారతదేశ వైస్రాయిగా పనిచేస్తున్నటువంటి లార్డ్ డఫ్రిన్ ఈ రాజకీయ సంస్థల ద్వారా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని అణచివేయాలనే ఉద్దేశంతో ఈ ఏమో హ్యూమ్ను పురమాయించాడు. ఒక చిన్న రాజకీయ పక్షాన్ని ప్రోత్సహించడం ద్వారా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని నిలుపుదల చేయవచ్చు అన్న ఉద్దేశంతో భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించమని డఫ్రిను సలహా ఇవ్వడం అనేది జరిగింది ఏవో హ్యూమ్కు. ఏవో హ్యూము భారతదేశంలో సివిల్ సర్వెంట్గా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. ఇతని పూర్తి పేరు ఏంటంటే అలెన్ ఆక్టేవియస్ హ్యూమ్.
అలెన్ ఆక్టేవియస్ వ్యూము 1885 సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించాడు. భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించడం అనేది జరిగింది. ఇలా ఒక విదేశస్థుడు భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించాడు. ఈ భారత జాతీయ కాంగ్రెస్ యొక్క సమావేశాలు ప్రతి సంవత్సరము డిసెంబర్ 28వ తారీఖు నుంచి 31వ తారీఖుల మధ్యన జరిగేది. ప్రతి సంవత్సరం 1885 సంవత్సరం మొదలుకొని మనకు స్వాతంత్రం వచ్చేంత వరకు కూడా ఆల్మోస్ట్గా ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 28 నుంచి 31 వరకు భారత జాతీయ కాంగ్రెస్ యొక్క సమావేశాలు నిర్వహింపబడుతుండేది దేశంలో వివిధ ప్రాంతాలలో. భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మొట్టమొదటి సమావేశము 1885 డిసెంబర్ 28 నుంచి 31 వరకు బొంబాయిలో గోకుల్ దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో సంస్కృత కళాశాలలో మొట్టమొదటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశము జరిగింది. ఈ సమావేశానికి కలకత్తాకు చెందిన ఉమేష్ చంద్ర బెనర్జీ అను అడ్వకేటు అధ్యక్షత వహించడం అనేది జరిగింది. మొట్టమొదటి భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన భారతీయుడు ఎవరు? డబ్ల్యూసి బెనర్జీ అంటే ఉమేష్ చంద్ర బెనర్జీ. భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి మొట్టమొదటి సమావేశానికి దేశవ్యాప్తంగా 72 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ బిట్టు తెలంగాణ టెట్లో అడిగాడండి. మనం భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మొట్టమొదటి సమావేశానికి ఎంతమంది ప్రతినిధులు హాజరయ్యారు? 72 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఆ తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ యొక్క రెండవ సమావేశము 1886 సంవత్సరంలో కలకత్తాలో దాదాబాయి నౌరోజీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి 436 మంది హాజరు కావడం అనేది జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మూడవ సమావేశము 1887 సంవత్సరంలో మద్రాసులో బద్రుద్దీన్ త్యాబ్జీ అధ్యక్షతన జరిగింది. మూడవ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? బద్రుద్దీన్ త్యాబ్జీ. మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగే విధానం ఏంటంటే భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన మొట్టమొదటి ముస్లిం బద్రుద్దీన్ త్యాబ్జీ. ఐఎన్సి సమావేశం భారత జాతీయ కాంగ్రెస్ యొక్క 4వ సమావేశము 1888 సంవత్సరంలో అలహాబాదులో జార్జ్ యూల్ అధ్యక్షతన జరిగింది. జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన మొట్టమొదటి బ్రిటిష్ జాతీయుడు జార్జ్ యూల్. 4వ సమావేశము 1888లో అలహాబాదులో జరిగింది. ఈ సమావేశానికి బ్రిటిష్ జాతీయుడు జార్జ్ యూల్ అధ్యక్షత వహించడం అనేది జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొట్టమొదటి విదేశస్థుడు జార్జ్ యూల్. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశానికి అధ్యక్షత వహించిన మొదటి భారతీయుడు ఎవరు? డబ్ల్యూసి బెనర్జీ. రెండవ సమావేశానికి అధ్యక్షత వహించిన వ్యక్తి ఎవరు? దాదాబాయి నౌరోజీ పార్సీ మతస్థుడు. బద్రుద్దీన్ త్యాబ్జీ ముస్లిం మతస్థుడు. భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొట్టమొదటి ముస్లిం బద్రుద్దీన్ త్యాబ్జీ. భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన మొట్టమొదటి విదేశస్థుడు జార్జ్ యూల్ అనేటాయన. 1891లో నాగపూర్లో జరిగినటువంటి సమావేశానికి పి ఆనందాచార్యులు అధ్యక్షత వహించారు. పనంభాకం ఆనందాచార్యులు అధ్యక్షత వహించాడు. భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొట్టమొదటి తెలుగువాడు పి ఆనందాచార్యులు. మొట్టమొదటి తెలుగువాడు ఎవరండి? పి ఆనందాచార్యులు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొదటి తెలుగువాడు. ఆ తర్వాత భారత స్వాతంత్రోద్యమాన్ని 3 భాగాలుగా విభజించడం అనేది జరిగింది. మితవాద దశ, అతివాద దశ, గాంధీ యుగము అని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మితవాద దశ 1885 సంవత్సరం నుంచి 1905 వరకు మితవాద దశ అనేది జరిగింది. ఆ తర్వాత అతివాద యుగము అనేది 1905 సంవత్సరం నుంచి 1919 సంవత్సరాల మధ్యకాలంలో జరిగింది. గాంధీ యుగము 1919 నుంచి 1947 వరకు జరిగింది. అయితే కొన్ని పుస్తకాలలో ఏముంటుందంటే 1920 నుంచి 1947 వరకు గాంధీ యుగము ఉంటుంది అనేది ఉంటుంది. అది యాక్చువల్గా చెప్పుకోవాలంటే 1900 కొన్ని ఇంటర్మీడియట్ పుస్తకాలలో తీసుకుంటేనేమో 1919 ఉంటుంది. హై స్కూల్ పుస్తకాలు తీసుకుంటేనేమో 1920 అనేది ఉంటుంది. ఎలా తీసుకున్నా అది కరెక్ట్ ఆన్సరే అవుతుంటుంది. ఆ తర్వాత మితవాద యుగము 1885 సంవత్సరం నుంచి 1905 వరకు మితవాద యుగం అనేది జరిగింది. ఈ దశలో మితవాదుల యొక్క విధానాలు ఏంటంటే సమావేశాలు జరపడము, తీర్మానాలు చేయడము, ఫిర్యాదులు పంపడము, నిరసనలు తెలపడం వంటి పద్ధతులను అనుసరించారు. మితవాదులు అనుసరించిన విధానాలంటే సమావేశాలు జరిపేటోళ్ళు.
అక్కడ తమకు ఏమైతే సమస్య ఉన్నదో దాన్ని అక్కడ తీర్మానం చేసి బ్రిటిష్ వారికి మహాజర్లు అంటే ఫిర్యాదులు పంపడం, మహాజర్లు అంటే విజ్ఞాపన పత్రాలు సమర్పించడం, వాళ్ళ పని చేయకపోతే నిరసన తెలపడం, ఇలా శాంతియుతమైన పద్ధతులను మాత్రమే వీరు అనుసరించారు. శాంతియుతమైన పద్ధతులను వీరు అనుసరించడం వలన వీరిని మనము మితవాదులు అని చెప్పుకోవడం అనేది జరిగింది. ప్రముఖ మితవాద నాయకులు మనకు ఎగ్జామ్లో కూడా ఇలాగ అడుగుతున్నాండి, ఈ క్రింది వారిలో మితవాద నాయకులను గుర్తించుము, ఈ క్రింది వారిలో మితవాద నాయకుడు కాని వారిని గుర్తించుము, ఈ క్రింది వారిలో అతివాద నాయకుని గుర్తించుము, ఈ క్రింది వారిలో అతివాద నాయకుడు కాని వ్యక్తిని గుర్తించుము, ఇలా 1 by 1 రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనకు మితవాద నాయకులు దాదాబాయి నౌరోజీ, సురేంద్రనాథ బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ, ఫిరోజ్ షా మెహతా, బద్రుద్దీన్ త్యాబ్జీ, డబ్ల్యూసి బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ అంటాం, ఎస్ఎన్ బెనర్జీ, మహాదేవ గోవింద రనడే, తర్వాత గోపాలకృష్ణ గోఖలే, ఆనందమోహన్ బోస్, రాస్ బిహారీ బోస్, దిన్షా వాచా అనేవాళ్ళు ప్రముఖమైనటువంటి వ్యక్తులుగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. మితవాదుల యొక్క డిమాండ్లు లేదు మితవాదుల యొక్క కోరికలు ఏంటంటే శాసనసభలలో భారతీయులకు ప్రశ్నించే హక్కును కల్పించాలి. భారతీయులు చట్టసభలకు వెళ్తున్నారు, కానీ అలంకారప్రాయులుగా మాత్రమే చట్టసభలలో జరిగే విషయాన్ని మాత్రమే వీళ్ళు చూడడం అనేది జరుగుతుంది తప్ప ప్రశ్నించే హక్కు భారతీయులకు లేదు. కాబట్టి శాసనసభలలో లేదు చట్టసభలలో భారతీయులకు ప్రశ్నించే హక్కును కల్పించాలి. రెండవది, సివిల్ సర్వీసు పోటీ పరీక్షల వయోపరిమితిని తగ్గించి ఏకకాలంలో ఇంగ్లాండ్లో ఇండియాలో నిర్వహించాలి అని కోరారు. సివిల్ సర్వీసు పరీక్షలలో వయోపరిమితి ఎక్కువగా పెంచారు. అది భారతదేశంలో విద్యార్థులు ఎడ్యుకేషన్ పోవడానికి లేటు వయసులో పోవడం అనేది జరుగుతుంది. 5 సంవత్సరాల తర్వాత అట్లా స్కూల్ పోయి చదువుకోవడం వలన వాళ్ళు లిమిట్ ఏజ్ పెట్టారు. అది మన వాళ్ళు డిగ్రీ అయిపోయేసరికల్లా ఏజ్ దాటిపోతుంటుంది. సో కాబట్టి ఎక్కువ మంది విద్యార్థులు సివిల్ సర్వీస్ పరీక్షలలో పాల్గొనడానికి ఇంగ్లాండ్లో ఇండియాలో ఏకకాలంలో నిర్వహించాలి. కారణం ఏంటి అంటే ఇంగ్లాండ్లో రాసిన వాళ్ళు మళ్ళీ వచ్చి ఇండియాలో రాస్తారు. అలా కాకుండా 2 దేశాలలో ఏకకాలంలో పెట్టాలి, తర్వాత వయోపరిమితిని తగ్గించాలి అని చెప్పి డిమాండ్ చేయడం అనేది జరిగింది. మూడవది, భూమి శిస్తును తగ్గించాలి. బ్రిటిష్ వారు ఏం చేశారు, భూమి శిస్తును ఎక్కువగా పెంచి వసూలు చేస్తున్నారు. కాబట్టి రైతులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి భూమి శిస్తును తగ్గించాలి. సైన్యానికి అయ్యే ఖర్చును తగ్గించాలి. ఇవి వీరి యొక్క డిమాండ్లు. శాసనసభలలో ప్రశ్నించే హక్కు భారతీయులకు కల్పించాలి. సివిల్ సర్వీసు పరీక్షలలో వయోపరిమితిని తగ్గించాలి. ఏకకాలంలో ఇండియా ఇంగ్లాండ్లలో నిర్వహించాలి. భూమి శిస్తును తగ్గించాలి. సైన్యానికి అయ్యే వ్యయాన్ని ఖర్చును తగ్గించాలి అని చెప్పడం అనేది జరిగింది. ఆ తర్వాత ప్రార్థన, అభ్యర్థన, నిరసన అనే ఉపాయాల ద్వారా ఈ మితవాదులు తమ పోరాటాన్ని కొనసాగించారు. మితవాదుల యొక్క ఏ విధానం ద్వారా మితవాదులు పోరాటం చేశారంటే ప్రార్థన, అభ్యర్థన, నిరసన అనే విధానాల ద్వారా చేశారు. మితవాద నాయకులలో మరో ప్రముఖమైన వ్యక్తి దాదాబాయి నౌరోజీ డ్రైన్ సిద్ధాంతం అనే దానిని రచించాడు. దాదాబాయి నౌరోజీ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని దాదాబాయి నౌరోజీని పిలుస్తాం. ఇతను డ్రైన్ సిద్ధాంతం అనే దానిని ప్రచురించారు. డ్రైన్ సిద్ధాంతాన్ని ప్రచురించి భారతదేశంలో ఉన్నటువంటి సంపదను బ్రిటిష్ వారు ఏ విధంగా తమ మాతృదేశానికి తరలించుకొని పోతున్నారో అందులో వివరించి చెప్పడం అనేది జరిగింది. ఆ తర్వాత దాదాబాయి నౌరోజీకి ఏమని బిరుదుందండి, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఇది చాలాసార్లు జీకే లెవెల్లో సబ్జెక్టు పరంగానే కాకుండా జీకే లెవెల్లో కూడా అడుగుతున్నటువంటి బిట్టు. సో గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తాం, దాదాబాయి నౌరోజీని. తెలుగులోనైతేనేమో భారతదేశ కురువృద్ధుడు అని చెప్పేస్తాం. డ్రైన్ సిద్ధాంతాన్ని ప్రచురించాడు. ఆ తర్వాత మితవాద నాయకులు 1906లో మహారాష్ట్రలో ఒక శక్తివంతమైనటువంటి స్వదేశీ ఉద్యమాన్ని నిర్వహించారు. మితవాద నాయకులు మహారాష్ట్రలో ఒక శక్తివంతమైనటువంటి స్వదేశీ ఉద్యమాన్ని 1906 సంవత్సరంలో నిర్వహించారు. ఆ తర్వాత ఈ మితవాదుల యొక్క విధానాలు రాను ఏమవుతున్నాయంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా
బ్రిటిష్ వారి యొక్క ప్రోత్సాహంతో జాతీయ కాంగ్రెస్ స్థాపించబడింది. జాతీయ కాంగ్రెస్ డఫ్రిన్ యొక్క సూచనల మేరకే ఏఓయూమ్ అనే వ్యక్తి స్థాపించాడు. కానీ మొదటి సమావేశంలో, రెండో సమావేశంలో పాల్గొన్న బ్రిటిష్ వారు మూడో సమావేశం వచ్చేసరికల్లా ఈ 1887లో భారత జాతీయ కాంగ్రెస్ను డఫ్రిన్ ఏమన్నాడంటే ఒక బహిరంగ ప్రసంగంలో మైక్రోస్కోపిక్ మైనార్టీ సంస్థ అని విమర్శించాడు. భారత జాతీయ కాంగ్రెస్ను డఫ్రిన్ 1887లో ఒక బహిరంగ ప్రసంగంలో మైక్రోస్కోపిక్ మైనార్టీ సంస్థ అని కాంగ్రెస్ పార్టీని విమర్శించాడు. ఈ మితవాదులు చేసినటువంటి పోరాటం ఫలితంగా 1892 సంవత్సరము చట్టము అమలులోకి వచ్చింది. మితవాదుల యొక్క కృషి ఫలితంగా 1892 చట్టము అమల్లోకి రావడం అనేది జరిగింది. ఈ మితవాదులు శాంతియుతమైన పద్ధతుల ద్వారా పోరాటాన్ని నిర్వహించారు. మనకు ముఖ్యంగా ఈ మితవాదుల గురించి అడిగినప్పుడు మాత్రము ఇందులో ప్రముఖమైన మితవాద నాయకులను మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరము ఉంటుంది. కాదంబరి గంగూలీ మొట్టమొదటి మహిళా కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ప్రతినిధి అని చెప్పేస్తాం. ఇంపార్టెంట్ అండి. కాంగ్రెస్ మొదటి మహిళా గ్రాడ్యుయేట్ ప్రతినిధి కాదాంబిని గంగూలీ. కొన్ని పుస్తకాలలో కాదాంబిరి అని ఉంటుంది, కొద్ది కాదాంబిని అని ఉంటుంది. కాదాంబిని గంగూలీ మొదటి మహిళా కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ప్రతినిధి. మితవాద దశ తర్వాత అతివాద యుగం అనేది వచ్చింది. ఈ అతివాద యుగము 1905 సంవత్సరం నుంచి 1919 వరకు అతివాద దశ అనేది జరుగుతూ వస్తుంది. ఈ అతివాదులు ముందుకు రావడానికి కారణం ఏంటంటే ప్రపంచంలో జరిగినటువంటి 2 ప్రధానమైన సంఘటనలు భారత జాతీయ నాయకులను, అందులో యువకులను ఉత్తేజపరచడం అనేది జరిగింది. ఇందులో ఇటలీ దేశముపై ఇథియోపియా విజయము 1896 సంవత్సరంలో జరిగింది. ఇటలీ దేశము భూభాగపరంగా చిన్నగానే ఉంటుంది. ఇటలీ దేశము ఐరోపా ఖండంలో మధ్యధరా సముద్రంలోకి చొచ్చుకొని వచ్చినటువంటి ఒక చిన్న ద్వీప కల్పం. వైశాల్యపరంగా చిన్నగా ఉంటుంది, కానీ అభివృద్ధి పరంగా పెద్ద దేశం. కాబట్టి ఇటలీ అనేది పెద్ద దేశం. ఇథియోపియా ఆఫ్రికా ఖండంలో ఉంటుంది. వైశాల్యపరంగా పెద్ద దేశమే, కానీ వెనుకబడినటువంటి దేశం. ఈ ఇథియోపియాకు ఇటలీకి మధ్యన 1896లో యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఇటలీ దేశం ఓడిపోయింది, ఇథియోపియా దేశం విజయం సాధించింది. ఇది భారతీయులలో చైతన్యం కలగటానికి గొప్ప ప్రేరణ ఇచ్చినటువంటి సంఘటన. ఎందుకంటే యూరోపియన్లు అజేయులు కారు, ఓడిస్తే వాళ్ళు కూడా ఓడిపోతారు అన్న ఆనందము భారతీయులకు కలిగింది. ఇదే టైంలో రష్యా జపాన్ మధ్య యుద్ధము 1905 సంవత్సరంలో జరిగింది. ఆసియా ఖండంలో, ఐరోపా ఖండంలో ఉన్నటువంటి పెద్ద దేశము రష్యా దేశం. భూభాగపరంగా ప్రపంచంలో వైశాల్యంలో పెద్ద దేశము రష్యా దేశం. ఈ జపాన్ దేశము ఆసియా ఖండంలో తూర్పు వైపున ఉన్న 4 దీవుల సముదాయం, చిన్న ద్వీపం జపాన్ దేశం. ఈ 2 దేశాల మధ్యన 1905లో యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో రష్యా దేశం అనేది ఓటమి చెందింది. యుద్ధంలో ఎవరు ఓటమి చెందారు? రష్యా దేశం అనేది ఓటమి చెందింది. సో ఈ 2 సంఘటనలు భారతీయులను బాగా ప్రభావితం చేయడం అనేది జరిగింది. ప్రముఖమైనటువంటి అతివాద నాయకులు మనకు 1907 సంవత్సరంలో సూరత్లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ 2గా చీలిపోతుంది. అతివాదులు, మితవాదులుగా. చాలా ఇంపార్టెంట్ అండి. ఏ సంవత్సరంలో ఎక్కడ జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ 2గా చీలిపోయింది? కాంగ్రెస్ పార్టీ అనేది 2గా చీలిపోయింది. 1907 సంవత్సరంలో సూరత్లో జరిగినటువంటి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ 2గా చీలిపోవడం అనేది జరిగింది. ఇందులో అతివాదులు, మితవాదులు అని చెప్పేస్తాం. ప్రముఖ అతివాద నాయకులు లాల్, బాల్, పాల్ మరియు ఘోష్. ఘోష్ మీన్ అరవింద ఘోష్, లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్. ఈ 3 మాత్రమే మెయిన్. వీరిలోకి అరవింద ఘోష్ను కూడా తీసుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత ఈ అతివాద నాయకులలో ప్రముఖుడు ఎవరు అంటే బాల గంగాధర్ తిలక్. ఈయనను ఇండియన్ అన్రెస్ట్ అని పిలుస్తారు. బాల గంగాధర్ తిలక్ ప్రముఖ అతివాద నాయకుడు. ఇండియన్ అన్రెస్ట్ అంటే భారత అశాంతి జనకుడు అని పిలుస్తాం. అతివాద నాయకులలో అగ్రగణ్యుడు బాల గంగాధర్ తిలక్. ఈ బాల గంగాధర్ తిలక్ 1856 సంవత్సరంలో మహారాష్ట్రలో రత్నగిరి జిల్లాలో జన్మించాడు. బాల గంగాధర్ తిలక్ 1856 సంవత్సరంలో
మహారాష్ట్రలో రత్నగిరి జిల్లాలో జన్మించాడు. ఆ తర్వాత మరాఠీ పత్రికను, కేసరి పత్రికలను స్థాపించాడు. తిలక్ ప్రారంభించిన పత్రికలు వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మరాఠీ పత్రికను ఇంగ్లీషు భాషలో ఈయన స్థాపించాడు. కేసరి పత్రికనేమో మరాఠీ భాషలో స్థాపించాడు. కేసరి, మరాఠీ కేసరి పత్రికలను తిలక్ ప్రారంభించాడు. తర్వాత ఈ బాలగంగాధర్ తిలక్ హిందువుల మధ్య ఐక్యతను తీసుకొని రావటానికి, ముఖ్యంగా భారతీయులలో జాతీయ చైతన్యాన్ని పెంపొందించడం కొరకు ఈయన గణేష్ ఉత్సవాలను, శివాజీ ఉత్సవాలను ప్రారంభించాడు. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా భారతీయులలో స్వాతంత్ర కాంక్ష రగులుకొల్పడము, భారతీయులలో ఒక ఐక్యత భావాన్ని తీసుకొని రావడం కొరకు గణేష్ ఉత్సవాలను 1893 సంవత్సరంలో ప్రారంభించాడు. శివాజీ ఉత్సవాలను 1895 సంవత్సరంలో ప్రారంభించడం అనేది జరిగింది. ఆ తర్వాత 1896 సంవత్సరంలో మహారాష్ట్రలో క్షామము సంభవించినప్పుడు భూమి శిస్తు చెల్లింపు నిరాకరణ ఉద్యమాన్ని నడిపి 18 నెలలు అరెస్టు కావడం అనేది జరిగింది. భారత స్వాతంత్రోద్యమ కాలంలో మొట్టమొదటిసారిగా అరెస్టు కాబడిన వ్యక్తి బాలగంగాధర్ తిలక్. భారత జాతీయోద్యమాన్ని ప్రజల ముంగిట్లోకి తీసుకొని పోయినటువంటి మొదటి వ్యక్తి తిలక్. అతివాదుల కాలంలో కేవలము సమావేశాలు జరపడము, తీర్మానాలు చేయడము, మహాజర్లు సమర్పించడము, ప్రార్థన, అభ్యర్థన, నిరసన అనే ఉపాయాల ద్వారానే ఉండేది. తిలక్ మితవాదుల యొక్క పద్ధతులను ఏమంటారంటే, సంవత్సరానికి ఒకసారి ఒక దగ్గర చేరి కప్పల వలె బెకబెకలాడితే స్వాతంత్రం రాదు. సంవత్సరానికి ఒకసారి ఒక దగ్గర చేరి కప్పల వల్ల బెకబెకలాడితే స్వాతంత్రము రాదు, ఉద్యమము చేయాలి అని ఈయన గట్టి ఉద్యమం చేయాలని పిలుపునివ్వడం అనేది జరిగింది. 1896 సంవత్సరంలో మహారాష్ట్రలో క్షామం సంభవించింది. ఆ టైంలో భూమి శిస్తు చెల్లింపు నిరాకరణ ఉద్యమాన్ని నిర్వహించాడు తిలక్. ఆ ఉద్యమం సందర్భంగా తిలక్ను అరెస్ట్ చేసి 18 నెలలు జైలు శిక్ష విధించడం అనేది జరిగింది. 1905 సంవత్సరంలో బెనారస్లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలోకి పోయి బిచ్చమెత్తగడము కాదు శివమెత్తాలి అని చెప్పేశాడు. బిచ్చమెత్తడం కాదు, మనము దేహి అని బ్రిటిష్ వారిని అడగడం కాదు, శివమెత్తాలి అంటే ఉద్యమం నిర్వహించాలి, ప్రజా ఉద్యమం చేయాలి అని చెప్పేసి బెనారస్ కాంగ్రెస్ సమావేశంలో ఆవేశపూరితమైన ప్రసంగాన్ని తిలక్ మనకు అందించడం అనేది జరిగింది. తిలక్ ఇచ్చినటువంటి స్లోగన్ ఏంటంటే, స్వరాజ్యము నా జన్మ హక్కు, నేను దాన్ని సాధించి తీరుతాను, నేను దాన్ని పొంది తీరుతాను అని చెప్పాడు. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో వస్తున్నటువంటి ఒక బిట్టు. స్వరాజ్యం నా జన్మ హక్కు, నేను దానిని పొంది తీరుతాను అని చెప్పి తిలక్ ప్రకటించాడు. వందే మాతర ఉద్యమ కాలంలో 1908 సంవత్సరంలో అరెస్ట్ చేసి బర్మాలోని మాండలే జైలుకు తరలించారు. బర్మా దేశంలోని మాండలే జైలుకు ఈయనను తరలించడం అనేది జరిగింది. ఇంతకుముందు 1896లో భూమి శిస్తు చెల్లింపు నిరాకరణ ఉద్యమ కాలంలో అరెస్ట్ చేసి 18 నెలలు జైలు పెట్టారు. ఆ తర్వాత వందే మాతర ఉద్యమం నిర్వహిస్తున్నాడు మహారాష్ట్ర ప్రాంతంలో. వందే మాతర ఉద్యమం, అసలు వందే మాతర ఉద్యమం ఏంటంటే బెంగాల్ను విభజించినందుకు నిర్వహింపబడిన ఉద్యమము వందే మాతర ఉద్యమం. ఈ వందే మాతర ఉద్యమ కాలంలో 1908 సంవత్సరంలో అరెస్ట్ చేసి 6 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించి బర్మా దేశంలోని మాండలే జైలుకు తరలించడం అనేది జరిగింది. ఆ తర్వాత 1914 సంవత్సరంలో విడుదలయ్యాడు. 1914 సంవత్సరంలో విడుదలయ్యాడు. అప్పటికి మనకు మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. 1914 నుంచి 1918 సంవత్సరాల మధ్యకాలంలో మొదటి ప్రపంచ యుద్ధం అనేది జరుగుతుంది. ఈ మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్ వారు ప్రపంచ రాజ్యాల ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కొరకే మేము ఈ యుద్ధం చేస్తున్నామని ప్రకటిస్తే, ఈ యుద్ధం అయిపోయిన తర్వాత అధినివేశ ప్రతిపత్తి భారతదేశానికి ఏమైనా కల్పిస్తారన్న ఉద్దేశంతో తిలక్ ఏమన్నాడంటే, మొదటి ప్రపంచ యుద్ధంలో భారతీయులు అందరూ కూడా బ్రిటిష్ వారికి సహకారం అందించండి ఏ రూపంగానైనా అని చెప్పడం జరిగింది. అంటే ఈ సైన్యంలో చేరి యుద్ధం చేయడం కానీ, ఆ తర్వాత ఈ సైనికానికి ఏ రకంగా ఉపయోగపడినా పర్వాలేదని చెప్పి మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారికి మద్దతు ప్రకటించాడు తిలక్. తిలక్ అన్బెసెంట్తో కలిసి 1916 సంవత్సరంలో హోమ్ రూల్ ఉద్యమాన్ని నడిపాడు. ఈ హోమ్ రూల్ ఉద్యమాన్ని
మహారాష్ట్ర ప్రాంతంలో పూణే, మహారాష్ట్ర, కర్ణాటక యొక్క ఉత్తర ప్రాంతాలలో ఈయన హోమ్ రూల్ ఉద్యమాన్ని నిర్వహించాడు తిలక్. ఆ తర్వాత ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ది ఆరియన్స్ అనే గ్రంథం రాశాడు. ఈ గ్రంథంలో ఆర్యుల యొక్క జన్మస్థలము ఆర్కిటిక్ ప్రాంతము అని చెప్పాడు. మరొక గ్రంథము గీతా రహస్యం అనే గ్రంథాలు రాశాడు. తిలక్ రచించిన గ్రంథాలు ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ది ఆరియన్స్, ఆ తర్వాత గీతా రహస్యం అనే గ్రంథాలను రచించాడు. తిలక్ లోకమాన్య అనే బిరుదును పొందాడు. తిలక్ లోకమాన్య అనే బిరుదును పొందడం అనేది జరిగింది. భారత అశాంతి జనకుడు అనే బిరుదు ఉంటుంది. మనకి ఇంతకుముందు లోకమాన్య అనే బిరుదును నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతున్నాడండి ఎగ్జామ్లో. తిలకు గల బిరుదేంది? లోకమాన్య. తిలక్ ఇచ్చినటువంటి స్లోగన్ ఏంది? స్వరాజ్యము నా జన్మ హక్కు, నేను దాన్ని సాధించి తీరుతాను, నేను దాన్ని పొందుతాను. ఈ 2 బిట్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చినవి. తిలకును భారత అశాంతి జనకుడు అని పిలుస్తారు. ఇండియన్ అన్రెస్ట్ అని చెప్పేస్తాం. ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ అని పిలవడం అనేది జరుగుతుంది. తర్వాత లాలా లజపతి రాయ్ పంజాబ్ రాష్ట్రానికి చెందినవాడు లాలా లజపతి రాయ్ 1866 సంవత్సరంలో జన్మించాడు. మాండలే జైలు శిక్ష కూడా అనుభవించాడు. స్వదేశీ ఉద్యమం అనేది నిర్వహించాడు. అంటే స్వదేశీ ఉద్యమ సమయంలో ఈయనను అరెస్ట్ చేసి మాండలే జైలుకు పెట్టారు. వందే మాతర ఉద్యమ కాలంలో ఇతనిని, అజిత్ సింగ్ను దేశం నుంచి బహిష్కరించడం అనేది జరిగింది. భారతదేశం వదిలి వెళ్ళిపోయాడు. 1914, 1919 సంవత్సరాల మధ్యకాలంలో అమెరికాలో గడిపాడు. ఎందుకంటే దేశం నుంచి బహిష్కరించారు ఈ వందే మాతర ఉద్యమం చేసినందుకు. అక్కడ హోమ్ రూల్ ఉద్యమాన్ని నిర్వహించడం అనేది జరిగింది. ఇక్కడ మనకి ఎగ్జామ్లో ఏమవుతాడంటే అమెరికాలో హోమ్ రూల్ ఉద్యమాన్ని ఎవరు నిర్వహించారు? లాలా లజపతి రాయ్ నిర్వహించాడు. అమెరికాకి ఎందుకు పోయాడు లాలా లజపతి రాయ్ అంటే, లాలా లజపతి రాయ్ పంజాబ్లో వందే మాతర ఉద్యమాన్ని నిర్వహించాడు. లాలా లజపతి రాయ్ పంజాబ్లో వందే మాతర ఉద్యమాన్ని నిర్వహించినందుకు లాలా లజపతి రాయ్ని భగత్ సింగ్ యొక్క మేనమామ అజిత్ సింగ్లను భారతదేశం నుంచి బహిష్కరించారు. సో అలా లాలా లజపతి రాయ్ అమెరికాకు పోయి 1914, 1919 సంవత్సరాల మధ్యకాలంలో అక్కడ గడిపి హోమ్ రూల్ ఉద్యమాన్ని అక్కడ స్థాపించారు. ఆ తర్వాత 1920 సంవత్సరంలో కలకత్తా ప్రత్యేక కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించాడు. కాంగ్రెస్ యొక్క సమావేశము కలకత్తాలో ప్రత్యేకంగా 1920 సంవత్సరంలో సమావేశమైంది. ఆ సమావేశానికి ప్రత్యేక సమావేశానికి అధ్యక్షత వహించడం అనేది జరిగింది. 1928 సంవత్సరంలో సైమన్ కమిషను భారతదేశానికి వచ్చింది. ఈ సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చినప్పుడు సైమన్ కమిషన్కు వ్యతిరేక ఉద్యమానికి లాహోరులో నాయకత్వం వహించాడు. సైమన్ కమిషను లాహోరులో పర్యటించినప్పుడు ఆ కమిటీకి వ్యతిరేకంగా ఈయన ఉద్యమము నిర్వహించినప్పుడు సాండర్స్ అనే పోలీస్ అధికారి ఈయన మీద లాఠీ చార్జీ చేశాడు. ఆ లాఠీ దెబ్బలకు గురై ఇతను మరణించాడు. మరి సైమన్ కమిషన్కు ఎందుకు వ్యతిరేకంగా ఈయనలా ఉద్యమం చేశాడంటే, జస్టిస్ సైమన్ ఆధ్వర్యంలో 1919 చట్టం యొక్క సంస్కరణలు భారతదేశంలో ఏ విధంగా అమలు జరుగుతున్నాయో తెలుసుకొని ఏదైనా మార్పులు ఉంటే సూచించమని సైమన్ కమిషన్ను బ్రిటిష్ ప్రభుత్వము 1927లో నియమిస్తుంది. ఈ కమిటీలో 7 సభ్యులు కూడా బ్రిటిష్ వారే. ఒక్క భారతీయునికి ఇందులో స్థానం ఉండదు. కాబట్టి భారత జాతీయ కాంగ్రెస్ భారత నాయకులు ఈ కమిటీని బహిష్కరించారు, సైమన్ గోపాక్ అని. ఇలా సైమన్ కమిషన్ 1928లో భారతదేశానికి వచ్చింది. ఈ కమిటీ లాహోరులో పర్యటించినప్పుడు కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుంది. కాబట్టి ఈ లాహోరులో సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమానికి లాలా లజపతి రాయ్ నాయకత్వం వహించాడు. సాండర్స్ అనే ఈ లాహోర్ డిప్యూటీ పోలీస్ కమిషనరు లాఠీ చార్జీ చేశాడు ఇతని మీద. ఇతని యొక్క శరీరాన్ని బాగా కుళ్ళపొలవడం అనేది జరిగింది. హాస్పిటల్లో బెడ్ మీద పడుకోబెడితే అసలు దాదాపుగా శరీరం మొత్తం గాయాలయ్యాయి, లాఠీ దెబ్బలు తగిలినాయి. ప్రముఖులు పరామర్శించడానికి వచ్చినప్పుడు ఈయన పలికిన పదాలు ఏంటంటే, నాకు తగిలిన లాఠీ దెబ్బలు బ్రిటిష్ సామ్రాజ్య శవపేటికకు మేకులవుతాయి అని ప్రకటించాడు. నాకు తగిలిన లాఠీ దెబ్బలు బ్రిటిష్ సామ్రాజ్య శవపేటికలకు మేకులవుతాయి అని ప్రకటించడం అనేది జరిగింది.
సో మరో ప్రముఖమైనటువంటి వ్యక్తి బిపిన్ చంద్రపాల్. బిపిన్ చంద్రపాలు 1858 సంవత్సరంలో జన్మించాడు. బిపిన్ చంద్రపాలు 1858 సంవత్సరంలో జన్మించాడు. అరవింద ఘోష్తో కలిసి వందే మాతరం పత్రికను నడిపాడు. అరవింద ఘోష్తో కలిసి వందే మాతరం అనే పత్రికను నడిపాడు. వందే మాతర ఉద్యమ కాలంలో ఆంధ్రదేశంలో టోటల్గా చెప్పుకోవాలంటే భారతదేశం మొత్తం కూడా పర్యటించాడు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పర్యటించాడు, ఆంధ్రలో పర్యటించడం. వందే మాతర ఉద్యమ కాలంలో ఆంధ్రలో పర్యటించిన ప్రముఖ అతివాద నాయకుడు బిపిన్ చంద్రపాల్. బిపిన్ చంద్రపాల్ అంటే ఆయన ఆంధ్రలో పర్యటించాడు. బిపిన్ చంద్రపాల్ బెంగాల్ డాంటన్ అని కీర్తించబడ్డాడు. బిపిన్ చంద్రపాల్ని ఏమంటే బెంగాల్ డాంటన్ అని ప్రకటించడం అనేది, కీర్తించబడడం అనేది జరిగింది. ఆ తర్వాత మరో ప్రముఖమైన వ్యక్తి అరవింద ఘోష్. అరవింద ఘోష్ 1872 సంవత్సరంలో జన్మించాడు. మహామేధావి. ఇతను మహామేధావి. ICS పరీక్ష పాస్ అయ్యాడు. పాస్ అయ్యి గుర్రపు స్వారీ చేయడము పరీక్షకు గైరాజరయ్యాడు. ఎందుకంటే గుర్రపు స్వారీ చేయడము ఈయనకి ఇష్టం లేదు. కాబట్టి గుర్రపు స్వారీ చేయడము నచ్చక ఉద్యోగాన్ని వదిలేశాడు. 1902 సంవత్సరంలో కలకత్తా అనుశీలన సమితి అని ఒక విప్లవ సంస్థ ప్రారంభకులలో ఇతను కూడా ఒకడు. అనుశీలన సమితి, దాన్ని ఏమంటామంటే కలకత్తా అనుశీలన సమితి స్థాపకులలో అరవింద ఘోష్ ఒకరు. ఈ కలకత్తా అనుశీలన సమితిని 1902 సంవత్సరంలో ప్రారంభించారు. అరవింద ఘోష్ 1909 సంవత్సరంలో ఒక బాంబు కేసులో అరెస్ట్ అయ్యి విడుదలయ్యాడు. ఇదేంది అంటే అలీపూర్ కుట్ర కేసులో ఈయనను విరికించారు. అలీపూర్ అనేది ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఒక గ్రామం పేరు అలీపూర్. అక్కడ ఈ అరవింద ఘోష్ యొక్క సోదరుడు మరికొంతమంది కలిసి ఏం చేశారు అంటే సాయుధ పోరాటం చేసి బ్రిటిష్ వారిని భారతదేశం మీద తరిమి కొట్టాలి. కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయాలంటే ఆయుధాలు కావాలి. సో కాబట్టి ఆయుధాలను సమకూర్చుకొని ఒక అలీపూర్ అనే ఒక గ్రామంలో తమ నివసిస్తున్నటువంటి ఒక ఇంట్లో దాచిపెట్టారు. ఒక దేశద్రోహి ఏం చేశాడంటే బ్రిటిష్ వారికి విషయం చెప్పాడు. ఒక దేశద్రోహి బ్రిటిష్ వారికి ఈ విషయం చెప్పడం వలన వాళ్ళు వచ్చి ఆయుధాలను పట్టుకున్నారు. అందులో సంబంధం లేకున్నా కానీ అరవింద ఘోష్ను ఈ కేసులో ఇరికించి బాగా ఇబ్బందికి గురి చేశారు. గురి చేస్తే చివరికి ఈ విసిగిపోయి రాజకీయాల నుంచి విరమించుకున్నాడు. 1910 సంవత్సరంలో రాజకీయాల నుండి విరమించుకొని 1910 సంవత్సరంలో పాండిచేరి చేరుకొని అరవింద యోగిగా స్థిరపడ్డారు. ప్రముఖ అతివాద నాయకునిగా ఉండి రాజకీయాల నుంచి విరమించుకొని పాండిచేరిలో ఆశ్రమం స్థాపించుకొని యోగిగా స్థిరపడిపోయాడు. ఈయనని అరవింద యోగి అంటాం. అరవింద యోగి ఆశ్రమము, పాండిచేరి ఆశ్రమం అని పిలవడం అనేది జరుగుతుంది. అరవింద ఘోష్ లైఫ్ డివైన్ అనే గ్రంథం రాశాడు. అరవింద ఘోష్ లైఫ్ డివైన్ అనే గ్రంథాన్ని రచించాడు. సావిత్రి యోగిగా ప్రసిద్ధి గ్రంథము అనేది కూడా మరొకటి రచించాడు. అతివాదుల ప్రధాన లక్ష్యం ఏంటంటే స్వరాజ్యం లేదా స్వాతంత్రం. ప్రధానంగా చెప్పుకోవాల్సింది అతివాదుల యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటంటే స్వరాజ్యము లేదా స్వాతంత్రము అని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఈ 1909 చట్టం మింటో మార్లే సంస్కరణలు అంటాం. ఇది అతివాదులు సాధించినటువంటి ఘన విజయము. భారతదేశంలో బ్రిటిష్ పార్లమెంటు చేసినటువంటి చట్టాలన్నింటిలోకి ప్రధానమైనవి ఒక 3 చట్టాలు ఉన్నాయి. అందులో ఒకటి 1909 చట్టము. దీన్ని మింటో మార్లే సంస్కరణలు అంటాము. ఇది ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించినటువంటి చట్టము. రెండవది 1919 చట్టము. దీన్ని మాంటేంగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు అంటాము. రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టిన చట్టము. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించినటువంటి చట్టంగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 1935 భారత ప్రభుత్వ చట్టం. 1935 భారత ప్రభుత్వ చట్టం. ఈ 3 చట్టాలు కూడా అతి ముఖ్యమైనటువంటి చట్టాలు. అతివాదులు సాధించిన విజయం ఏంటంటే 1905లో చేసినటువంటి మింటో మార్లే సంస్కరణలే అతివాదులు సాధించినటువంటి ప్రధానమైన విజయాలు. అతివాదుల యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటంటే స్వరాజ్యం లేదా స్వాతంత్ర సముపార్జన. వందే మాతర ఉద్యమం 1905 సంవత్సరం నుంచి 1911 సంవత్సరాల మధ్యకాలంలో వందే మాతర ఉద్యమం అనేది జరిగింది. ఈ వందే మాతర ఉద్యమం మొదట మితవాదుల చేత మాత్రమే ప్రారంభమవుతుంది. వందే మాతర ఉద్యమాన్ని మొదట మితవాదులు అనే వాళ్ళు ప్రారంభించారు.
1905 సంవత్సరంలో భారతదేశ వైస్రాయి లార్డ్ కర్జిన్ బెంగాల్ అనే రాష్ట్రాన్ని విభజించినందుకు ఈ వందే మాతర ఉద్యమము ప్రారంభించబడింది. ఎగ్జామ్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే బెంగాల్ రాష్ట్రాన్ని ఎవరు విభజించారు? లార్డ్ కర్జన్ విభజించాడు. బెంగాల్ రాష్ట్రము ఏ సంవత్సరంలో విభజించబడింది? 1905 సంవత్సరంలో విభజింపబడింది. లార్డ్ కర్జన్ 1905 సంవత్సరము జూన్ 20వ తారీఖు నాడు బెంగాల్ ప్రావిన్స్ను రెండుగా విభజిస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేయడం అనేది జరిగింది. మనకు కొత్త పుస్తకము న్యూ సిలబస్లో కొత్త పుస్తకం 8th క్లాస్ పుస్తకంలోకి పోయినట్లయితే న్యూ 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో తీసుకున్నట్లయితే 1903 అని చెప్తాడు. 1903లోనే ఈయన బెంగాల్ ప్రావిన్స్ను విభజిస్తున్నా అని చెప్తాడు. ఎప్పుడైతే 1903లో బెంగాల్ను విభజిస్తున్నా అంటాడో ఆ బెంగాల్ను విభజిస్తున్నందుకు మేము కూడా ఉద్యమం చేస్తున్నామని ఉద్యమాన్ని చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత 1905 జూన్ 20వ తారీఖు నాడు బెంగాల్ ప్రావిన్స్ను రెండుగా విభజిస్తున్నాను అని ఉత్తర్వులు జారీ చేయడం అనేది జరిగింది. ప్రకటించింది ఎప్పుడు? 1903లో. ఉత్తర్వులు ఎప్పుడు జారీ చేశాడు? 1905 జూన్ 20వ తారీఖు నాడు. ఈ బెంగాల్ను విభజిస్తున్నందుకు 1905 ఆగస్టు 7న విభజనకు వ్యతిరేకంగా ఉద్యమము ప్రారంభించబడింది. బెంగాల్ను విభజించినందుకు ప్రారంభించబడిన ఉద్యమం వందే మాతర ఉద్యమం అని చెప్పేస్తాం. బెంగాల్ విభజన 1905 అక్టోబర్ 16వ తారీఖు నాడు అమల్లోకి వచ్చింది. ఆ రోజు బెంగాల్లో ఉన్నటువంటి కలకత్తాలో ఉన్నటువంటి జాతీయవాదులందరూ కూడా కలిసి కలకత్తాలో ఉన్నటువంటి ఒక టౌన్ హాల్లో సమావేశమయ్యారు. ఈ సమావేశమయ్యి ఆ రోజును సంతాప దినంగా భావించాలి అని ప్రకటించారు. సంతాప దినంగా పాటించాలి అని ప్రకటించారు. సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనంద్ మోహన్ బోస్ మొదలైన మితవాద నాయకుల నాయకత్వంలో ఈ ఉద్యమం అనేది ప్రారంభమయ్యి క్రమంగా అతివాదుల చేతుల్లోకి పోవడం అనేది జరిగింది. ఎప్పుడైతే బెంగాల్ అనే ప్రాంతము అమల్లోకి విభజన అనేది అక్టోబర్ 16వ తారీఖు నాడు అమల్లోకి వచ్చిందో అదే రోజు బెంగాల్ టౌన్ హాల్లో సమావేశమైన ప్రజలు ఉత్త పాదాలతోటి అంటే చెప్పులు లేకుండా చెప్పులు విడిచేసి గంగానది వరకు నడుచుకుంటూ పోయి ఆ గంగానదిలో స్నానం చేసి రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క సూచనల మేరకు ఒకరికి ఒకరు రాఖీలు కట్టుకున్నారు. నీవు నాకు రక్ష, నేను నీకు రక్ష, మనిద్దరము దేశానికి రక్ష అని చెప్పేసి ఒకరికొరకు రాఖీలు కట్టుకొని వందే మాతర గేయము పాడుకుంటూ వచ్చారు. వందే మాతర గేయంను బంకిం చంద్ర చటర్జీ ఆనంద్ మఠ్ నవలలో రాయడం అనేది జరిగింది. ఈ వందే మాతర ఉద్యమము జాతీయ కాంగ్రెస్ నాయకత్వంలో సాగింది. మొట్టమొదటి ప్రజా ఉద్యమంగా చెప్పడం అనేది జరిగింది. అంతకుముందు ఎవరు చేశారు అంటే చదువుకున్నటువంటి వ్యక్తులు ఏదో ఉద్యమం చేస్తున్నామన్నట్టుగా చేసేది. కానీ మొట్టమొదటి ప్రజా ఉద్యమం ఏంటంటే వందే మాతర ఉద్యమం. భారత స్వాతంత్ర సంగ్రామంలో సాగిన మొట్టమొదటి ప్రజా ఉద్యమము వందే మాతర ఉద్యమం. వందే మాతర ఉద్యమము ఎవరు ప్రారంభించారు? మితవాద నాయకులే ప్రారంభించారు. ఆ తర్వాత అది ఎవరి చేతిలోకి పోయింది? అతివాదుల చేతిలోకి పోయింది. వందే మాతర ఉద్యమము ఎందుకు ప్రారంభించబడింది? బెంగాల్ ప్రావిన్స్ను లార్డ్ కర్జన్ విభజించినందుకు వందే మాతర ఉద్యమము ప్రారంభించబడింది. వందే మాతర ఉద్యమం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి? ముఖ్యమైనటువంటి లక్షణము లేదా ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటి అంటే ఈ ఉద్యమ కాలంలో విదేశీ వస్తువులను బహిష్కరించాలి, స్వదేశీ వస్తువులను స్వీకరించాలి. వందే మాతర ఉద్యమం యొక్క ప్రధానమైన లక్ష్యం విదేశీ వస్తు బహిష్కరణ, స్వదేశీ వస్తు స్వీకరణ అనేది దీని యొక్క ఉద్దేశం. ఈ ఉద్యమంలో భాగంగానే బెంగాలు మచిలీపట్నాలలో జాతీయ కళాశాలలు అనేవి స్థాపించబడ్డాయి. ఈ ఉద్యమంలో భాగంగా బెంగాలు మచిలీపట్నాలలో జాతీయ కళాశాలలు అనేవి స్థాపించడం అనేది జరిగింది. ఈ ఉద్యమ కాలంలో రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన అమర్ సోనార్ బంగ్లా గీతము ఇది 1970-71 సంవత్సరంలో బంగ్లాదేశ్ విముక్తి పోరాటానికి స్ఫూర్తినిచ్చినటువంటి గీతము ఇప్పుడు స్వతంత్ర బంగ్లాదేశ్ యొక్క జాతీయ గీతంగా ఉన్నది. మనకు ఇది గతంలో కూడా ఒక ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగిండు. బంగ్లాదేశ్ జాతీయ గీతం అమర్ సోనార్ బంగ్లా, బంగ్లాదేశ్ యొక్క జాతీయ గీతము అమర్ సోనార్ బంగ్లాను ఎవరు రాశారు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ రాశాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే ఆయన అమర్ సోనార్ బంగ్లా అనే గీతాన్ని రాశాడు. ఏ ఉద్యమ కాలంలో అంటే వందే మాతర ఉద్యమ కాలంలో అని చెప్పుకోవడం అనేది జరిగింది. బంగ్లాదేశ్ యొక్క జాతీయ గీతము అమర్ సోనార్ బంగ్లాను రవీంద్రనాథ్ ఠాగూరు ఈ వందే మాతర ఉద్యమ కాలంలోనే రచించాడు.
తర్వాత 1905 సంవత్సరంలో బెనారస్ కాంగ్రెస్కు గోపాలకృష్ణ గోఖలే అనేట ఆయన అధ్యక్షత వహించాడు. 1906లో కలకత్తా కాంగ్రెస్కు దాదాబాయి నౌరోజీ అధ్యక్షత వహించడం అనేది జరిగింది. 1907లో సూరత్ కాంగ్రెస్కు రాస్ బిహారీ ఘోష్ అని ఉంటుంది. రాస్ బిహారీ ఘోష్ అధ్యక్షత వహించడం అనేది జరిగింది. 1907లో సూరత్ కాంగ్రెస్కు రాస్ బిహారీ ఘోష్ అధ్యక్షత వహించాడు. రాస్ బిహారీ ఘోష్ అధ్యక్షత వహించడం అనేది జరిగింది. ఈ సమావేశంలోనే కాంగ్రెస్ పార్టీ మితవాదులు అతివాదులుగా చీలిపోవడం అనేది జరిగింది. ప్రఫుల్ల చంద్ర రాయ్ ఈయనను ప్రసిద్ధ బెంగాల్ స్వదేశీ కెమికల్ స్టోర్స్ అనేదాన్ని ఏర్పాటు చేశాడు. పిసి రాయ్ ప్రసిద్ధ బెంగాల్ స్వదేశీ కెమికల్ స్టోర్స్ అనే దానిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. 1907లో లాలా లజపతి రాయ్, అజిత్ సింగ్లను భారతదేశం నుంచి బ్రిటిష్ వారు బహిష్కరించారు. 1906 సంవత్సరంలో డిసెంబర్ 31న ఢాకా నగరంలో సలీముల్లా ఖాన్ కృషి ఫలితంగా ముస్లిం లీగ్ అనేది స్థాపించబడింది. ముస్లిం లీగు అనేది లార్డ్ మింటో ప్రోత్సాహంతో ఈ లార్డ్ కర్జన్ బెంగాల్ను విభజించాడు. కర్జన్ తర్వాత మింటో వస్తాడు. మింటో వచ్చి బెంగాల్ ప్రాంతంలో పర్యటిస్తాడు. బెంగాల్ ప్రాంతంలో పర్యటించి అక్కడ ఉన్నట్టు ముస్లింలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఏమో చెప్పాడు అంటే, మీరు ఈ హిందువులతోటి కలిసి ఉండలేరు, మీ కొరకు మాత్రమే ఈ బెంగాల్ ప్రాంతాన్ని మేము విభజించామని చెప్పేసి ఈయన ముస్లింలను తన వైపుకు తిప్పుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మింటో ప్రోత్సాహంతో 1905 సంవత్సరంలో ఈ ముస్లిం లీగ్ అనే సంస్థ స్థాపించబడింది. 1905 సంవత్సరంలో లార్డ్ మింటో కృషి ఫలితంగా ఆగా ఖాన్ ఏం చేస్తాడంటే ఈ సంస్థను, ముస్లిం లీగ్ అనే సంస్థను స్థాపించడం అనేది జరిగింది. ఆగా ఖాను మరికొంతమంది ఇందులో సభ్యులుగా ఉండడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మింటో మార్లే సంస్కరణలు ఇదే 1909 చట్టం అంటున్నాం. ఈ చట్టము ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించి హిందువులను ముస్లింలను వేరువేరుగా చేయడం అనేది జరిగింది. బ్రిటిష్ వారి యొక్క విధానం ఏంటంటే విభజించు పాలించు అను విధానాన్ని వీరు అనుసరించడం అనేది జరిగింది. అంటే ఈ భారతీయుల ఇద్దరిని కలవకుండా విభజించడం, హిందువులను ముస్లింలను వేరువేరుగా చూడడం అనేది జరిగింది. 1911 సంవత్సరంలో ఇంగ్లాండ్ రాజు 5వ జార్జ్ భారతదేశాన్ని సందర్శించి ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఒక బహిరంగ సభలో బెంగాల్ విభజనను మేము ఉపసంహరించుకుంటున్నామన్నట్లు ప్రకటించాడు. బెంగాల్ విభజనను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇక్కడ మిస్టేక్ ఉంది సార్, గుర్తుపెట్టుకోండి. బెంగాల్ విభజన ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించడం అనేది జరిగింది. దీంతో వందే మాతర ఉద్యమము ఆగిపోయింది. ఇదే సమావేశంలో బ్రిటిష్ ఇండియా రాజధాని కలకత్తా నుంచి ఢిల్లీకి మారుస్తున్నట్లు కూడా ప్రకటించబడింది. ఆ తర్వాత 1912 సంవత్సరంలో కలకత్తా నుంచి రాజధాని ఢిల్లీకి మార్చబడింది. ఢిల్లీకి మారుస్తున్నట్టు ఎప్పుడు ప్రకటించారు? 1911లో. కలకత్తా నుండి ఢిల్లీకి రాజధానిని మారుస్తున్నట్లు 1911లో ప్రకటించారు. కానీ మార్చింది మాత్రము 1912 సంవత్సరంలో మార్చారు. ఆ తర్వాత వందే మాతర ఉద్యమం జరుగుతుండగానే సమరశీల జాతీయోద్యమం అనేది జరిగింది. అంటే కొంతమంది ఆవేశంతో కూడుకున్న యువకులు హింసాయుతమైన పద్ధతుల ద్వారా బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి తరిమి కొట్టాలి అన్న ఉద్దేశంతో ఈ సమరశీల జాతీయోద్యమాన్ని నిర్వహించడం అనేది జరిగింది. ఈ సమరశీల జాతీయోద్యమము మహారాష్ట్ర, బెంగాలు, పంజాబ్లలో కేంద్రీకృతమైనది. సమరశీల జాతీయోద్యమం అంటే విప్లవాల ఉద్యమాలు అనేవి మహారాష్ట్ర, బెంగాలు, పంజాబ్లలో కేంద్రీకృతం కావడం అనేది జరిగింది. మహారాష్ట్రలో 1897 సంవత్సరంలో పూనాలో ప్లేగు వ్యాధి నివారణ చర్యలను తీసుకోవడంలో అమానుషంగా ప్రవర్తించినటువంటి బ్రిటిష్ అధికారి డబ్ల్యూసి ర్యాండ్స్ అనే వ్యక్తిని దామోదర్ చాపేకర్ తర్వాత బాలకృష్ణ చాపేకర్ సోదరులు హతమార్చడం అనేది జరిగింది. మహారాష్ట్రలో పూణే ప్రాంతంలో ప్లేగు వ్యాధి ప్రబలింది. ఆ ప్లేగు వ్యాధి
ప్రబలినప్పుడు నష్ట నివారణ చర్యలను తీసుకోవడంలో అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ వైద్య అధికారి డబ్ల్యూసి రాండ్ అనేటైన నిర్లక్ష్యంగా విధుల పట్ల ప్రవర్తించాడు. కాబట్టి అతని మీద కక్ష పెట్టుకొని ఈ దామోదర్ చాపేకర్, బాలకృష్ణ చాపేకర్లు అతన్ని హతమార్చడం అనేది జరిగింది. ఆ తర్వాత వీళ్ళిద్దరిని పట్టుకొని ఉరిదీయడం అనేది జరిగింది. 1904 సంవత్సరంలో మహారాష్ట్రలో అభినవ భారత్ అనే ఒక విప్లవ సంస్థ స్థాపితమైంది. 1904 సంవత్సరంలో మహారాష్ట్రలో అభినవ భారత్ అనే ఒక విప్లవ సంస్థ స్థాపితమైంది. దీని స్థాపకులలో దామోదర్ సావర్కర్, గణేష్ సావర్కర్ అనేవాళ్ళు ముఖ్యులు. దామోదర్ సావర్కర్, మనం వీడి సావర్కర్ అంటున్నాం, అతని సోదరుడు గణేష్ సావర్కర్ అనేవాళ్ళు ముఖ్యులు. గణేష్ సావర్కర్కు నాసిక్ జిల్లా జడ్జ్ జాక్సన్ ద్వీపాంతర శిక్ష విధించాడు. గణేష్ సావర్కర్కు నాసిక్ జిల్లా జడ్జిగా ఉన్నటువంటి జాక్సన్ ద్వీపాంతర శిక్ష విధించాడు. కాబట్టి ఆనంద్ లక్ష్మణ్ కార్కోర్ అనే వ్యక్తి జాక్సన్ను కాల్చి చంపడం అనేది జరిగింది. ఈ బ్రిటిష్ అధికారులు, బ్రిటిష్ జడ్జీలు కానీ, బ్రిటిష్ అధికారులు కానీ వివక్షతతో కూడుకున్నటువంటి తీర్పునిచ్చి భారతీయులను ఇబ్బందులకు గురి చేసేవాళ్ళు. కాబట్టి గణేష్ సావర్కర్కు ద్వీపాంతర శిక్ష విధించినటువంటి జడ్జిని ఆనంద్ లక్ష్మణ్ కార్కోర్ అనే వ్యక్తి జాక్సన్ను కాల్చి చంపడం జరిగింది. ఇది నాసిక్ కుట్ర కేసుగా ప్రసిద్ధి కాంచడం అనేది జరిగింది. దామోదర్ సావర్కర్కు ఈ శిక్షలో భాగం ఉందని చెప్పి యావజ్జీవ కారాగార శిక్ష విధించి అండమాన్ దీవులకు బందీగా పంపడం అనేది జరిగింది. ఆ తర్వాత 1902 సంవత్సరంలో అనుశీలన సమితి స్థాపించబడింది. దీని స్థాపకులలో బరీంద్ర కుమార్ ఘోష్, ఆ తర్వాత జతీంద్రనాథ్ బెనర్జీ, ప్రమోద్ మిట్టల్ అనే వ్యక్తులు ప్రముఖమైనటువంటి వ్యక్తులు. బరీంద్ర ఘోష్, జతీంద్రనాథ బెనర్జీ, ప్రమోద్ మిట్టల్ అనేవాళ్ళు ముఖ్యమైనటువంటి వ్యక్తులు. బరీంద్ర కుమార్ సారథ్యంలోని యుగాంతర్ ప్యాట్రిక్ బెంగాల్లో విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళింది. యుగాంతర్ పాట్రిక్ బెంగాల్లో విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళడం అనేది జరిగింది. 1907లో బెంగాల్ లెఫ్టినెంట్ గవర్నర్ మీద హత్యాయత్నం అనేది జరిగింది. 1907 సంవత్సరంలో బెంగాల్ గవర్నర్ మీద హత్యాయత్నము జరిగింది. 1908 సంవత్సరంలో ఏప్రిల్లో ప్రఫుల్ల చాకి, ఖుదీరాం బోసులు అప్రియమైనటువంటి బ్రిటిష్ న్యాయమూర్తి కింగ్స్ఫోర్డ్ పోతున్నటువంటి వాహన శ్రేణి మీద బాంబులు వేయడం అనేది జరిగింది. అప్రియమైనటువంటి న్యాయమూర్తి పోతున్నటువంటి వాహన శ్రేణి మీద 1908 సంవత్సరం ఏప్రిల్లో ప్రఫుల్ల చాకి, ఖుదీరాం బోసులు అనే వాళ్ళు బాంబులు విసరడం అనేది జరిగింది. ఒక మహిళ చనిపోవడం అనేది జరిగింది. ఇందులో ఖుదీరాం బోసును ఉరి తీయడం అనేది జరిగింది. ఆ తర్వాత 1912లో భారతదేశ రాజధాని బ్రిటిష్ ఇండియా రాజధాని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చారు. ఈ మార్చిన సందర్భంగా ప్రభుత్వ ఊరేగింపులో పాల్గొన్నటువంటి లార్డ్ హర్డింజ్ 1912లో ఢిల్లీలో ఏనుగుపై ఊరేగుతున్న నాటి వైస్రాయ్ లార్డ్ హర్డింజ్ పై రాస్ బిహారీ బోస్, సచిన్ సన్యాల్ అనే వాళ్ళు బాంబులు వేశారు. 1912లో ఢిల్లీలో ఏనుగుపై ఊరేగుతున్న నాటి వైస్రాయ్ లార్డ్ హర్డింజ్పై రాస్ బిహారీ బోస్, సచిన్ సన్యాదులు బాంబులు వేశారు. ఇందులో రాస్ బిహారీ బోసు జపాన్ దేశానికి పారిపోయి అక్కడే స్థిరపడిపోవడం అనేది జరిగింది. జపాన్ దేశపు యువతిని వివాహం చేసుకున్నాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్కు ఐఎన్ఏ స్థాపకులలో ఈయన ఒక్కొక్కనిగా సహాయపడడం అనేది జరుగుతుంది. పంజాబ్లో 1904లో జేఎం చటర్జీ భరత్ మాత సొసైటీ సంస్థను స్థాపిస్తారు. లండన్లో శ్యామ్జీ కృష్ణ శర్మ ఇండియన్ సోషియాలజిస్ట్ అనే ఒక పత్రికను నడపడం అనేది జరిగింది. లండన్లో శ్యామ్జీ కృష్ణ శర్మ ఇండియన్ సోషియాలజిస్ట్ అనే ఒక పత్రికను నడిపాడు. 1919లో మదన్ లాల్ డింగ్రా లండన్లోని ఇండియన్ ఆఫీస్ అధికారి కర్జన్ నైవేలిని కాల్చి చంపడం అనేది జరిగింది. శ్యామ్జీ కృష్ణవర్మ అనుచరులలో మేడం కామా ముఖ్యురాలు. ఈమె ఫ్రీ ఇండియా అనే ఒక సంస్థను స్థాపించడం జరిగింది.
పంజాబ్ విప్లవకారులలో అమెరికాలో గద్దర్ పార్టీ రూపొందింది. గదర్ అంటే విప్లవం. గదర్ పార్టీ 1913 సంవత్సరంలో లాలా హన్స్రాజ్ గదర్ పార్టీని పంజాబ్ విప్లవకారులలో అమెరికాలో గదర్ పార్టీని రూపొందించారు. గదర్ అంటే ఏంటంటే తిరుగుబాటు లేదా విప్లవం. గదర్ పేరిట వీరు మొదట ఒక పత్రికను స్థాపించారు. ఇంగ్లీషు, ఉర్దూ, మరాఠీ, గురుముఖి భాషలలో వీళ్ళు దీన్ని స్థాపించారు. గదర్ అనేది మొదట ఒక పత్రిక. దీన్ని ఇంగ్లీష్ భాషలో, ఉర్దూ భాషలో, మరాఠీ భాషలో, గురుముఖి భాషలలో ఈ పత్రికను స్థాపించారు. ఆ తర్వాత గదర్ పార్టీని లాలా హరిదయాల్ సోహన్ సింగ్ బక్నా, లాలా హర్దయాల్ సోహన్ సింగ్ బక్నాలు 1913 సంవత్సరంలో అమెరికా దేశంలోని శాన్ ఫ్రాన్సిస్కోలో దీన్ని స్థాపించారు. అమెరికా దేశంలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఈ గదర్ పార్టీని స్థాపించారు. గదర్ పార్టీలో చేరిన ఏకైక ఆంధ్రుడు దర్శి చెంచయ్య. మనం గదర్ పార్టీ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1913 సంవత్సరంలో అమెరికా దేశంలోని 1913 సంవత్సరంలో అమెరికా దేశంలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఈ సంస్థను స్థాపించారు. గదర్ పార్టీలో చేరిన ఏకైక ఆంధ్రుడు ఎవరు అంటే దర్శి చెంచయ్య. గదర్ పార్టీని ఎవరు స్థాపించారు? లాలా హర్దయాల్ సోహన్ సింగ్ బక్నాలు గదర్ పార్టీని స్థాపించారు. ఈ జాతీయోద్యమంలో హోమ్ రూల్ ఉద్యమం. హోమ్ అంటే ఇల్లు, రూల్ అంటే పరిపాలన. భారతదేశాన్ని భారతీయులే పరిపాలించుకునేటట్టుగా శిక్షణ ఇవ్వడం అనేది జరిగింది. బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉంటూ భారతదేశానికి స్వపరిపాలన అందించడము ఈ లక్ష్యంగా ఈ హోమ్ రూల్ లీగును స్థాపించడం అనేది జరిగింది. ఈ హోమ్ రూల్ ఉద్యమాన్ని 1916 సంవత్సరంలో సెప్టెంబర్లో అనిబిసెంట్ హోమ్ రూల్ లీగును స్థాపించింది. ఈమె అఖిల భారత హోమ్ రూల్ లీగును మద్రాసులో స్థాపించింది. మనకు ఎగ్జామ్లో హోమ్ రూల్ లీగును ఎవరు స్థాపించారు లేదు హోమ్ రూల్ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారంటే అనిబిసెంట్ పేరే చెప్పాలి. ఎందుకంటే ఇద్దరు స్థాపిస్తారు. బాలగంగాధర్ తిలక్ అనిబిసెంట్ ఇద్దరు కూడా ఈ ఉద్యమాన్ని స్థాపించడం అనేది జరిగింది. సో కాబట్టి హోమ్ రూల్ ఉద్యమాన్ని 1916 సెప్టెంబర్లో మద్రాసులో అనిబిసెంట్ స్థాపించింది. హోమ్ రూల్ అంటే స్వపరిపాలన అనే అర్థము. తిలక్ ఈ హోమ్ రూల్ లీగును మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలలో స్థాపించాడు. హోమ్ రూల్ లీగు మద్రాసు, అనిబిసెంట్ స్థాపించినటువంటి లీగు మద్రాసు, బీహారు, బెంగాలు, సంయుక్త రాష్ట్రాలలో సింధువుల వరకు కూడా దాదాపు భారతదేశం మొత్తం కూడా వ్యాపించింది. జిఎస్ ఆరుండేల్, సిపి రామస్వామి, జిఎస్ అయ్యర్, బిపి వాడియాలు ఈమె యొక్క ముఖ్యమైనటువంటి అనుచరులు. అనిబిసెంట్ యొక్క ముఖ్యమైనటువంటి అనుచరులు. అనిబిసెంట్ న్యూ ఇండియా కామన్వీల్ అనే పత్రికలను స్థాపించింది. ఈ అనిబిసెంట్ సేవలకు గుర్తింపుగాను ఈమెను 1917 సంవత్సరంలో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం అనేది జరిగింది. సో కాబట్టి భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించినటువంటి మొట్టమొదటి మహిళ అనిబిసెంట్. భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన మొట్టమొదటి మహిళ ఎవరు అంటే అనిబిసెంట్ జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొట్టమొదటి మహిళ. 1916 సంవత్సరంలో కాంగ్రెస్ సమావేశము లక్నోలో జరిగింది. లక్నోలో జరిగిన సమావేశంలో అనిబిసెంట్ కృషి ఫలితంగా మితవాదులు, అతివాదులు ఒకటిగా కలిసిపోవడం అనేది జరిగింది. తిలక్, అనిబిసెంట్ల యొక్క కృషి ఫలితంగా 1916లో కాంగ్రెస్, ముస్లిం లీగ్ల మధ్య కూడా ఒక ఒప్పందం అనేది జరిగింది. ఫస్ట్ అతివాదులు, మితవాదులు ఏ సమావేశంలో ఒకటిగా కలిశారు? 1916లో లక్నోలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో రెండు కాంగ్రెసులు విలీనమైనవి. ముస్లిం లీగు, కాంగ్రెస్ పార్టీ కలిసి రెండు కూడా పోరాటం చేయాలని నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. మాంటేగ్ చేమ్స్ఫర్డ్, నాటి భారత రాజ్య కార్యదర్శి మాంటేగ్, నాటి భారత వైస్రాయ్ చేమ్స్ఫర్డ్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు కలిసి 1919 చట్టాన్ని రూపొందించడం అనేది జరిగింది. ఈ 1919 చట్టము కేంద్రంలో ద్విసభ పద్ధతిని ప్రవేశపెట్టింది. కేంద్రంలో విధానసభ, రాజ్యసభలు అనే రెండు సభలు ఏర్పాటు కావడం అనేది జరిగింది ఈ చట్టం వలన.
మనకు ఈ భారత జాతీయోద్యమంలో ముఖ్యంగా అతివాదుల గురించి చదువుకున్నప్పుడు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీని ఎవరు స్థాపించారు, దాని మొదటి సమావేశం ఎక్కడ జరిగింది, దాని సమావేశానికి అధ్యక్షత ఎవరు వహించారు, ఎంతమంది ఈ సమావేశంలో పాల్గొన్నారు అనేది ఇంపార్టెంటు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో మొదటి మహిళా గ్రాడ్యుయేట్ ప్రతినిధి కాదాంబిని గంగూలీ. ఆ తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ మొట్టమొదటి సమావేశము 1885 డిసెంబర్ 28 నుంచి 31 వరకు గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో బొంబాయిలో WC బెనర్జీ అధ్యక్షతన జరిగింది. దాని తదంతరం మనకు మితవాదుల నాయకుల ప్రధానమైన నాయకుల పేర్లు అడుగుతాడు, దాన్ని గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఈ కాంగ్రెస్ బెంగాల్ రాష్ట్రాన్ని ఎవరు విభజించారు అంటే లార్డ్ కర్జన్ బెంగాల్ ప్రావిన్స్ను రెండుగా విభజించాడు 1905లో. బెంగాల్ను విభజించడానికి ప్రారంభించబడిన ఉద్యమం ఏంటంటే వందే మాతర ఉద్యమము. వందే మాతర ఉద్యమం యొక్క ముఖ్యమైన నినాదం ఏంటి అంటే విదేశీ వస్తు బహిష్కరణ, స్వదేశీ వస్తు స్వీకరణ. 1916లో అనిబిసెంట్ హోమ్ రూల్ లీగును స్థాపించింది. భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన మొట్టమొదటి మహిళ, కాకపోతే ఈమె విదేశస్తురాలుగా చెప్పుకోవడం అనేది జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.